తప్ప మెగా హీరోస్ అందరికీ హిట్ కావాలి. మెగా హీరోస్ లో ఫామ్ లో ఉంది అల్లు అర్జున్ ఒక్కడే. 3 ఏళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టి ఆ తర్వాత కనిపించని అల్లు అర్జున్ డిసెంబర్ 5న పుష్ప 2తో బరిలోకి దిగబోతున్నాడు. అదేంటో మెగా హీరోస్ ని ఫ్లాప్లు వెంటాడుతూనే ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమా అంటే ఫ్లాప్ గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేయడంతో ఆడియన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. వరుణ్ మూవీ 5 కోట్లు కూడా రాబట్టలేకపోతుంది. హీరో కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మట్కా అయితే 4 రోజుల్లో 1,25,00,000 మాత్రమే తీసుకొచ్చింది. లాంగ్ రన్ సంగతి తర్వాత రిలీజ్ రోజే డెఫిషియట్ లో పడిపోయింది. గని గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, లేటెస్ట్ గా మట్కాతో ఉన్న క్రేజ్ పోగొట్టుకున్నాడు వరుణ్. ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి వరుస ఫ్లాప్ల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్ లోకొచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి అలవైకుంఠపురంలో మీదున్న నాన్ ట్రిపుల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని బోలా శంకర్ ఆవిరి చేసేసింది. చిరంజీవి కెరీర్ లో ఆచార్యనే డిజాస్టర్ అనుకుంటే బోలా శంకర్ అంతకు మించిన నష్టాలు తీసుకొచ్చింది. దీంతో మెగాస్టార్ రీమేక్ మూవీస్ అంటేనే భయపడిపోయాడు. సోగ్గాడే చిన్నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించాల్సిన రీమేక్ మూవీని పక్కన పెట్టి స్ట్రైట్ స్టోరీ విశ్వంబర చేస్తున్నాడు. సినిమా సంక్రాంతికి రావాల్సిన VFX ఆలస్యం కావడంతో 2025 సమ్మర్లో విడుదలవుతుంది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. పవన్ రీ-ఎంట్రీ మూవీస్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఓకే అనిపించుకున్నా బ్రో సినిమా వీకెండ్ కలెక్షన్స్ కే పరిమితమైంది. సినిమాను 90 కోట్లకు అమ్మితే 70 కోట్లు కూడా రాలేదు. పొలిటికల్ గా సక్సెస్ అయిన పవర్ స్టార్ మార్చ్ 28న వస్తున్న హరిహర వీరమల్లుతో బెండి తెరపైన కూడా ఫామ్ లోకి వస్తారేమో చూడాలి మరి. సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్లాడు. మేనమామ పవన్ కళ్యాణ్ అండతో హిట్ కొడదామనుకుంటే బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో రూట్ మార్చి లావిష్ మూవీతో రావాలని ట్రై చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో వర్క్ చేస్తున్న కొత్త సినిమా వీడియో చూస్తుంటే హీరో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడని అనిపిస్తుంది. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు. ఇంకేముంది అనుకుంటే ఆచార్య ఈ మెగా హీరోను డిసప్పాయింట్ చేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే గేమ్ చేంజర్ థియేటర్లోకి వచ్చే జనవరి 10 వరకు వెయిట్ చేయాలి. వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. రంగరంగ వైభవంగా ఆదికేశవ డిజాస్టర్ నుంచి కోలుకోలేని ఈ మెగా యంగ్ హీరో టైం తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించకపోయినా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నటిస్తాడని వచ్చాడయో సామి అన్న టైటిల్ అనుకున్నట్టుగా తెలిసింది. ఉప్పెన లాంటి మెగా సక్సెస్ పడితే గాని వైష్ణవ్ ఫామ్ లోకి రాలేడు.